ఇక్కడ అతి ప్రాచీనమైన అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం విలసిల్లుతోంది. సాక్షాత్తు అగస్త్య మహాముని తపోదీక్షతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. వేంగీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఈ క్షేత్ర చరిత్రను బట్టి తెలుస్తోంది. చోళరాజులు శివకేశవులనే భేదాన్ని పాటించకుండా అద్వైత భావనతో ఎన్నో దివ్య ధార్మిక ప్రదేశాలను నిర్మించారు. ఆ పరంపరలోనిదే శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం. అగస్త్య మహర్షి తన దక్షిణాపథ యాత్రలో భాగంగా అనేక ప్రాంతాలలో శివలింగాలను ప్రతిష్ఠాపన చేశాడు. అగస్త్యుడు తన తపోశక్తిని ధారవోసి ప్రతిష్ఠించిన ఈ క్షేత్రాలన్నీ అగస్త్యేశ్వర స్వామి ఆలయాలుగా వినుతికెక్కాయి. గర్భాలయంలో అగస్త్యేశ్వరుడు విలక్షణ రూపంతో శివ విగ్రహాకృతిలో దర్శనమిస్తాడు. సకలాభరణాల్ని ధరించి సమస్త అలంకారాలతో గోచరమవుతాడు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. ప్రతి మాస శివరాత్రి, మహాశివరాత్రి సందర్భాలలో ఇక్కడ విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. కార్తీక, శ్రావణ, ఆశ్వయుజ మాసాలలో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతుంటుంది. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దశవిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. అగస్త్యేశ్వర స్వామికి ఎడమవైపు మంగళ గౌరీదేవి సన్నిధి ఉంటుంది. మేలిమి పసుపు ఛాయతో దివ్యాలంకృతంగా జగదంబ ప్రకటితమవుతుంది. ఈ ఆలయానికి చేరువలోనే వరసిద్ధి వినాయక స్వామి మందిరం నెలకొని ఉంటుంది. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః. మరోవైపు ఇదే సన్నిధానంలో బహుబాహువుల వీరభద్రస్వామి నెలకొని ఉంటాడు. వివిధ బాహువులలో పలు ఆయుధాలను ధరించి వీర ధీర గంభీరంగా స్వామి ప్రకటితమవుతాడు. వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. శ్రీ మహావిష్ణువు దాల్చిన అనేక అవతారాల్లో వల్లభరాయుని రూపం విశిష్టమైనదిగా గజేంద్ర మోక్ష వృత్తాంతం కూడా తెలియచేస్తోంది. అంతటి విశిష్ట దైవానికి ఏటా జరిగే ఉత్సవాలు అపూర్వం, అమోఘం, అనిర్వచనీయం. మరి వాటిని వర్ణించే వృధాశ్రమ కంటే కనులారా చూడటమే మార్గం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి నుంచి పంచాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ విధానంగా బ్రహ్మోత్సవాలను ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. వల్లభరాయ స్వామి క్షేత్ర విశేషాలు, స్వామి లీలా వైభవ సమాచారాన్ని అర్చక స్వాములు, ఇతర భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. ఈ మా వల్లభరాయ స్వామి మాకు ఇంటి వేలవేల్పు, మాకు అందరికి కొంగు బంగారం అయి మా కోరికల్ని తీరుస్తూ ఉంటాడు. ఆ స్వామి అనుగ్రహం వల్ల మా గ్రామం అంతా సుభిక్షంగా పాడి పంటలతోటి, పిల్ల పాపలతోటి అంతా సక్రంగా ఉండాము. రాజ్యలక్ష్మి సమేత శ్రీ వల్లభరాయ స్వామి దేవస్థానం. ఈ దేవాలయంలో ప్రతి శనివారం భజనా కార్యక్రమాలు, ప్రతి ఏకాదశికి పూజా కార్యక్రమాలు, భజనా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ధనుర్మాసం నెల రోజులు కూడా ఎంత విశిష్టంగా పూజలు జరుగుతూ ఉంటాయి.
మరి స్వామివారి యొక్క అనుగ్రహంతో గ్రామ సుభిక్షంగా ఉండటం కాకుండా ఎవరెవరు ఏ కోరికలు కోరితే ఆ కోరికలన్నీ స్వామి నెరవేరుస్తారనే నమ్మకంతో స్వామిని దర్శించి స్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు భక్తులంతా కూడా. శ్రీ గంగా పార్వతి అమ్మవారి సహిత అగస్తేశ్వర స్వామి వారికి పాంచానిక దీక్షలతోటి స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. వినాయక నవరాత్రులోత్సవాలు బాగా అతివైభవంగా జరుపుతారు గ్రామస్తులు, ప్రజలు అందరూ. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తానని గీతాచార్యునిగా పరమాత్మ బోధించాడు. పరుసవేదిని లోహం ఎలా తాకినా బంగారమైనట్టుగా ఏ భావంతో ఎవరు స్వామిని చేరినా ముక్తులవుతారు. సర్వాకర్షణశీలుడైన పరమాత్మ వల్లభరాయునిగా సచ్చిదానంద స్వామిగా ప్రకటితమవుతాడు. జగపతిగా, లోకనాయకునిగా, విశ్వసంభవునిగా, విశ్వాధారునిగా, సర్వలోకైక నాథునిగా వల్లభరాయుడు వర్ధిల్లుతున్నాడు. ఆ వల్లభుని కృప సదా అర్థిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.